ఇక సిటీలో హైడ్రాకు ఏడాది కాలంగా కొంతమంది అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గంటిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా ఏడాది క్రితం కూల్చివేతలు చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఓ షెడ్ను నేలమట్టం చేసింది. కానీ దాని పక్కనే ఉన్న ఓ కాంగ్రెస్ నేతకు చెందిన ఈ షెడ్ను మాత్రం వదిలిపెట్టింది. అప్పుడే కాదు, దాదాపు ఏడాది కాలంగా ఇప్పటికీ ఆ షెడ్ అలాగే ఉంది. హైడ్రా దాని జోలికి కూడా వెళ్ళటం లేదు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరుడు తెల్లారి మహేష్ దిగా తెలుస్తోంది. అందుకే దానిని కూల్చడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అందరూ ఒకటే అయితే మరి ఇందుకు దీనిని ఏడాది కాలంగా కూల్చడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్న వారికి ఒక రూల్, సామాన్యుడికి మరో రూల్ ఉంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా హైడ్రా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికే అయితే దీనిని ఎందుకు ఏడాది కాలంగా పట్టించుకోవటం లేదో సమాధానం చెప్పాలని హైడ్రా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అధికార పార్టీ నేతలకు చెందిన అనేక ప్రాపర్టీస్ ను హైడ్రా కూల్చకుండా వదిలిపెట్టిందన్న ఆరోపణలున్నాయి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో గతేడాది నిర్మాణాలు కూల్చేసింది. కానీ అక్కడే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లును మాత్రం వదిలిపెట్టింది. ఏంటా అని ప్రశ్నిస్తే కోర్టు ఆర్డర్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే సామాన్యులు కోర్టుకు వెళ్లే సమయం ఇవ్వరు. కూల్చొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోరు. కానీ సీఎం అన్న ఇల్లు జోలికి మాత్రం పోరా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. అటు గంటిపేట చెరువు పరిధిలోనే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు గెస్ట్ హౌజులు నిర్మించుకున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. అయినా వాటిని కూడా కూల్చడానికి హైడ్రాకు మనసు రావటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా అంటే కేవలం పేదోళ్ళ ఇండ్లు కూల్చడం, పెద్దోళ్లను భయపెట్టించడానికి అన్న ప్రతిపక్షాల ఆరోపణలే ఇప్పుడు నిజమయ్యేలా ఉన్నాయని బాధితులు చర్చించుకుంటున్నారు. నిజంగానే అందరికీ ఒకే రూల్ ఉంటే వీటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్కు ఇప్పటికైనా అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చేసి తమ నిజాయితీ నిరూపించుకోవాలని కోరుతున్నారు. ఇక హైడ్రా విషయంలో ఇదేం తీరంటూ బాధితులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాయకులకైతే ఒకలాగా, పేదవాళ్ళకైతే మరొకలాగా అంటూ వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.